డ్రమ్ములు పంచాయతీ డ్రమ్ములు పంచాయతీ బాణాలు పంచాయతీ ఉన్నాడు రమ్మన్ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు జనసేన పార్టీ सामने देख सामने देख कुछ साहब साहब जरा इधर साहब साइड रहा साहब साहब ऐसा 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 देखो देखो ना कैमरा गिट राना रोता తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదోని పట్టణంలోనే ఈ రోజు వచ్చి సైకిల్ అట్లా ఉంటా
Side. ప్రజల తిరుగుబాటు భారతదేశం కీర్తిని విశ్వమంతా చాటుతున్న వ్యవసాయ జెండా సారథి
భూపాలు ఎక్కడ बस అది ముందరుతాడు వాడి ముందరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు ఈరోజు వాల్మీకి నగర్ లో చేసినటువంటి ప్రచారంలో వాల్మీకి నగర్ లో వేడిని చూస్తే సాయంత్రం కళ్ళు కసిని చూస్తున్నాం. ఈ రోజు వైసీపీని ఓడగొట్టాలి, దాన్ని కూర్చో ఆఫ్ చేయాలనే కసిని రోజు చూస్తున్నాం. ఈ ప్రచార యాత్రకు ఇచ్చేసినటువంటి పార్థసారథి గారికి, అలాగే మీనాక్షి నాయుడు అన్న గారికి, మా మిత్రుడు భూపాల్ చౌదరి గారికి, కృష్ణమ్మ గారికి, భాస్కర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, దేవేంద్రప్ప అన్న గారికి, అలాగే రామచంద్రప్ప అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆవేశాన్ని అడ్రస్ గా మార్చుకున్న తెలుగు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిశ్చయంటే ఈ కసి కానీ, ఇదే పట్టుదల కానీ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంది అని చెప్పారు. అలాగే రోడ్లు డ్రైనేజీలకు సంబంధించిన సమస్య ఉంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏం భయపడకండి. ఇన్ని సంవత్సరాలు మీరు భరించారు, ఇంకా 23 రోజులు మాత్రమే భరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 23 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. అయిన వెంటనే అనుభవంకి వచ్చి ఇదే సెంటర్ లో కూర్చొని మరుగుదొడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సంబంధించిన స్టోరేజ్ ట్యాంక్ కానీ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు ప్లాన్ చేసి అన్ని కూడా జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేస్తాం. మీరందరూ సహకరించాల్సిందిగా
నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక రెండో విషయం, చాలా మంది ఇక్కడ మిల్లులు ఇక్కడ స్థిరపడిన వాళ్ళంతా ఎందుకు స్థిరపడినారంటే పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ, జిన్నింగ్ మిల్లు కానీ, స్పిన్నింగ్ మిల్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ చాలా మంది ఈ కల్లు అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు సెకండ్ బాంబే అనేవాళ్ళు. సెకండ్ బాంబే అంటే బాంబేలో ఉన్న ఫ్యాక్టరీలు ఉండేటివట, బాంబేలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉండేటివంట, బాంబేలో ఉన్నటువంటి సంపద ఇక్కడ ఉండేదంట, బాంబేలో జరిగినంత వ్యాపారం ఇక్కడ జరిగేదంట. అందువల్ల ఎక్కడెక్కడి నుంచో జనాలంతా వచ్చి కలువాయిలో కానీ ఆదోన్లో కానీ సెటిల్ అయినారు. దురదృష్టం ఏమిటంటే ఈ రోజు ఎవరన్నా అడిగితే ఏమయ్యా ఆదోని సెకండ్ బాంబేనా అంటే మీరేం చెప్తారు? ఏమీ చెప్పలేని పరిస్థితి, మనమే ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి. మిల్లులు పోయా, మిల్లులన్నీ కూడా మూతపడిపోయా, కొత్త మిల్లులు రాకపోయా, కార్మికులందరూ కూడా కూలీలైనారు, కూలీలు కూడా దొరక్కపోతే వలసపోయినారు. ఈ రోజు తలుచుకుంటేనే కడుపు మండే పరిస్థితి, కన్నీళ్లు వచ్చే పరిస్థితి. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. కార్మికులకు అందరికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎంతో మంది దీని మీద ఆధారపడ్డ వాళ్ళకందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా, ఆదోని ప్రజలకందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా, అయ్యా కంగారు పడాల్సిన అవసరం లేదు. మూతపడిన మిల్లుల్ని మళ్ళీ తెరిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కొన్ని సబ్సిడీలు ఇస్తేనో, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి హామీలు ఇస్తేనో, వాళ్ళకు సపోర్ట్ చేస్తే మళ్ళీ మిల్లులన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సుమారుగా 10,000 మంది ఉద్యోగస్తులు మిల్లులో కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అవసరమైతే నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, వివిధ దేశాలు తిరుగుతాను, ఢిల్లీ దాకా నా పోయి ఎవరెవరైతే ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మొక్కి, అయ్యా నేను ఇక్కడ ఎమ్మెల్యే, ఆదోనికి రండి, ఆదోనిలో పరిశ్రమలు పెట్టండి, మేము సహకరిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పర్మిషన్లు ఇప్పిస్తాను. తప్పనిసరిగా మళ్ళీ ఏదైతే రెండవ బాంబే అని చెప్పేవాళ్ళో ఆ పూర్వ వైభవాన్ని తెస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏమి ఇబ్బంది ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. నరేంద్ర మోదీ గారు నాకు తండ్రి లాంటి వాళ్ళు, నన్ను ఇక్కడికి పంపించిన వ్యక్తి. ఆదోనికి నువ్వు ఆదోని ఎమ్మెల్యే కా, ఆదోని అభివృద్ధికి తప్పనిసరిగా సహకరిస్తానని నా భుజం తట్టి పంపించిన నరేంద్ర మోదీ గారు తప్పనిసరిగా మనం ఏ పేపర్ పెట్టినా సంతకం పెడతాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఇప్పటికి కూడా కొన్ని మిల్లుల్లో ఉన్నటువంటి పిఎఫ్లకు సంబంధించిన సమస్య, ఈపీఎఫ్లకు సంబంధించిన సమస్య, వాళ్ళకి రావాల్సిన ప్రావిడెంట్ కి సంబంధించిన సమస్య ఉందని ఎంతో మంది కార్మికులు నాకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. ఏ రోజు కూడా ఎవరు కేంద్రాన్ని దగ్గరికి పోయి మా కార్మికులకి, మా జనాలకి, ఆదోని ప్రజలకి సమస్య ఉందని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. నేను ఎంత ధైర్యంగా నేను వెళ్ళి ఆ ఈఎఫ్ కార్మికులకి హామీ ఇస్తా ఉన్నా. ఈపీఎఫ్లు గాని పిఎఫ్లు గాని అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర క్లియర్ చేసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతెందుకు యువకులకు అందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎక్కడికన్నా కావాలంటే తప్పనిసరిగా బెంగళూరు పోవాలా, హైదరాబాద్ పోవాలా, కర్నూలు పోవాలా. ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మంచి విద్యా సంస్థలు ఇక్కడే పెడతాం. అవసరమైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా గానీ, డిప్లొమా కంప్లీట్ చేసినా గానీ, 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తాం. కొంతమంది సెల్ ఫోన్లు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యాన్లు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకో రకమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు, లైటింగ్ చేసే పనులు ఉంటారు, పూలు కొట్టే పనులు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా వివిధ వృత్తుల్లో తప్పనిసరిగా శిక్షణ ఇస్తాం. శిక్షణ కూడా ఉచితంగానే ఇస్తాం. శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికో పోయి మామూలుగా ఎక్కడన్నా మనం చదువుకుంటేనో శిక్షణ తీసుకుంటేనో
ఎక్కడికో ఫ్యాక్టరీలకు పోయి ఎక్కడో కంపెనీలకు పోయి అప్లికేషన్లు పెడితే 10 అప్లికేషన్ పెడితే ఏదో 1 2 వాళ్ళ మొహాలు చూస్తాయి. అలా కాకుండా అన్ని కంపెనీల్ని ఒప్పిస్తాను, దేశ విదేశ కంపెనీలను ఒప్పించి అందరినీ ఆదోనికి తీసుకొచ్చి ఎవరైతే శిక్షణ పొందినారో వాళ్ళకందరికీ ఉద్యోగ అపాయింట్మెంట్లు ఇక్కడే ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, ఆదోనిలో ఉన్నటువంటి చదువుకున్న యువతి యువకులకి అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. చిట్ట చివరిగా, సమయం తక్కువ ఉంది కాబట్టి చిట్ట చివరిగా చెప్తా ఉన్నాను. అయ్యా 22 రోజులు నేను ఎమ్మెల్యేగా పోతా ఉన్నా. ఈ ఆదోని నాది, ఈ ఆదోని నాది, ఈ ఆదోని ప్రజలు నా వాళ్ళు. ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుంటాను. అయ్యా మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా, మహేష్ యాదవ్ సాక్షిగా చెప్తా ఉన్నా, నీ మీద జరిగిన దాడిలాగా మరి ఏ యువకుడి మీద దాడి జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. అయ్యా నేను రౌడీజం సహించను, గూండాయిజం సహించను, దౌర్జన్యాలు సహించను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా, ముస్లింలైనా హిందువులైనా సరే, క్రిస్టియన్లైనా, ఎస్సీలైనా ఎస్టీలైనా అందరూ సంతోషంగా బతకాలని కోరుకునే వ్యక్తిని. ఏ గొడవ వచ్చినా నన్ను దాటుకునే పోవాలా, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇంకా నేను ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రౌడీలు ఉన్నారో, కొట్టేస్తాము ఎవరినన్నా అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రౌడీజం చేయాలంటే పక్క ఊరికి వెళ్ళి చేసుకోండి, ఆదోనిలో చేయడానికి లేదు. గూండాయిజం చేయాలంటే ఇంకెక్కడన్నా చేసుకోండి, ఆదోనిలో చేయడానికి లేదు. ఆదోనిలో డాక్టర్ పార్థసారథి ఉన్నాడు ఎమ్మెల్యేగా, నన్ను దాటుకొని మీరు గూండాయిజం రౌడీజం చేయలేరని మహేష్ యాదవ్ సాక్షిగా ఈయనకు ఈయన మీద జరిగిన జాడికి ప్రతీకారంగా చెబుతున్న మాటలు ఇవి. ఇంకొకటన్నా భూపాలన్న చెప్పినాడు నాకు, భూపాలన్న సాక్షిగా చెప్తా ఉన్నా ఇక్కడ. అయ్యా ఇక్కడే నేను వస్తా ఉంటే చెప్పినాడు, 40 ఎకరాలు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉండగానే దాని మీద రెడ్ మార్కు పెట్టి అసైన్డ్ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన 40 ఎకరాల భూమిని రెడ్ మార్కు పెట్టి ఆక్యుపై చేసుకున్నాడు. సొంత మనుషులకి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి ఎంత తింటావయ్యా నువ్వు, సరిపోరా, కడుగు పట్టదయ్యా. వేల కోట్లు సంపాదించావంటే ఎన్ని మార్గాల్లో పేకాడి సంపాదిస్తేవి, మతకాడి సంపాదిస్తేవి, పక్క రాష్ట్రం నుంచి మద్యం పెట్టి సంపాదిస్తేవి, ఊరోళ్ళ స్థలాల మీద కబ్జా పెట్టి సంపాదిస్తేవి. ఇవన్నీ సరిపోక ప్రభుత్వం మీద పడతావా? ఏమయ్యా నీకు అసలు ఎంత కావాలా? మనిషి సస్తే కేవలం 6 అడుగుల భూమి సరిపోతుంది, 40 ఎకరాల భూమి ఎక్కర్లేదు. ప్రజల దగ్గర మంచిని పిచ్చుకో, ప్రజల దగ్గర గొప్ప ఎమ్మెల్యే అనిపించుకునే అవకాశం నీకు ఇచ్చిన, ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చినా సరే ఈ రోజు నువ్వు జనాలందరూ చీ 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 అంటా ఉన్నారు. నువ్వేమేమలేవయ్యా, ఎంతకాలం ఊడిగా చేస్తావు, ఎంతకాలం జనాలను ఇబ్బంది పెడతావు? సరే అయిపోయింది, ఈ 22 రోజులు ఊడేవు ఎమ్మెల్యే లాగా అయిపోయింది కదా, ఇంకా వదిలిపెడతా ఉన్నావు. 23వ రోజు నుంచి ఇంకా నువ్వు కాషాయం రెడీ చేసుకో, ఇంకా ఏమి టెన్షన్ లేదు, మేమంతా రెడీగా ఉన్నాం. కావాలంటే మహేష్ అన్న ఈయన మీద చేసిన దాడికి అయ్యా నువ్వు కాషాయం కమండలం స్పాన్సర్ చేయి ఎమ్మెల్యేకి, ఆయన్ని పక్క ఊర్లో వదిలిపెట్టొద్దాం. హాయిగా ప్రజలు సంతోషంగా సుఖంగా బతుకుతారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ ఇంకెవడన్నా వచ్చి ప్రజల ఆస్తుల మీద పడ్డం, ప్రజల స్థలాల మీద పడ్డం, దోచుకోవడం, మాది అని దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం, రెడ్ మార్కు పెట్టి దాన్ని తీసేయాలంటే డబ్బులు అడగడం, ఇవి ఎవరన్నా చేస్తే తోలు తీస్తారని మాత్రం చెప్తా. ఈ ఆదోని నాది, ఆదోనిని కాపాడుకోవడం నాకు తెలుసు, ఆదోనిని అభివృద్ధి చేయడం తెలుసు, ఇక్కడ ప్రజలని కాపాడుకోవడం కూడా నాకు తెలుసు, ఇక్కడ ప్రజలను సంతోషంగా ఉంచడం కూడా నాకు తెలుసు. నేను ఆశామాషి ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ శిష్యుడిగా ఎలా చేయబోతారో మీరు చూద్దరు గాని, మేము అందరి ఆశీర్వాదం కావాలి.
మీరు ఒక్కసారి నన్ను దీవించండి చాలు, మిగతా పనులని నేను చూసుకుంటానని తెలియజేస్తూ నన్ను కమలం గుర్తు మీద, మరీ ముఖ్యంగా ఈ కమలం గుర్తు మీద గుర్తు కన్ఫ్యూజన్ రావద్దు. ఇప్పటిదాకా అందరూ కూడా సైకిల్ గుర్తు గీయడం అలవాటై ఉంటది. సో దయచేసి కమలం గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి. నన్ను ఇట్లాంటి మెజారిటీతో గెలిపిస్తే నేను ఒప్పుకోను. అది కూడా చెప్తా ఉన్నా, నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చాను, 1,00,000 మెజారిటీతో గెలుస్తానని చెప్పొచ్చాను. అయ్యా మీరందరూ కూడా నేను నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన మాట నిలబెడితేనే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు. ఆయన నాకు డబ్బులు ఇవ్వడం అంటే ఆదోనికి డబ్బులు ఇచ్చినట్టే. మీరు కోరిన కోరికలన్నీ కూడా నేను తీర్చి పెడతా. నాకు 1,00,000 మెజారిటీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.